హాయ్ హలో అస్సలం వాలేకుం నమస్తే. నేను మీ దుహా మెహవిష్. ఇవాల్టి స్పెషల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం అందరం ఇష్టపడే ఖజూర్ రెసిపీ. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డెన్ అండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ రెసిపీని. ఇంట్లో మనం అమ్మకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టమంటే ముందుగా స్టార్ట్ చేసేది ఈ రెసిపీనే. సో ఈ ఖజూర్ రెసిపీని మనం ఫర్ ఎవర్ అని అనొచ్చు. ఖజూర్ ప్రిపరేషన్ కోసం ముందుగా 2 కప్స్ గోధుమ పిండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే 1.5 కప్ షుగర్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సోంపు పౌడర్ ని వేయండి. ఒకవేళ మీ దగ్గర సోంపు పౌడర్ అవైలబుల్ లో లేకపోతే దీని బదులు నార్మల్ సోంపు ని కొద్దిగా చేత్తో అలా క్రష్ చేసి వేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికేడు కుకింగ్ సోడా అండ్ అలాగే 4 టేబుల్ స్పూన్ ఘీని వేసి పిండిలో ఘీ మొత్తం బాగా కలిసేలా మంచిగా కలుపుకోండి. ఘీ బదులు మీరు కొద్దిగా గోరువెచ్చని ఆయిల్ అయినా వేయవచ్చు. ఘీని వేయడం వల్ల ఖజూర్స్ మంచి టేస్టీగా కమ్మగా ఉంటాయి. సో అందుకని నేను ఘీని ప్రిఫర్ చేస్తాను. ఇలా ఈ విధంగా చేత్తో పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని వేస్తూ పిండి మరీ పలుచగా కాకుండా కాస్త గట్టిగా చపాతి ముద్దలాగా కలుపుకోండి. పిండిని కలుపుకునేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ కాస్తగా పలుచగా అనిపిస్తే కొద్దిగా పొడి పిండిని వేసి గట్టిగా ముద్దలాగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పిండిని ముద్దలాగా కలుపుకొని పైన కొద్దిగా ఘీ లేక ఆయిల్ తో గ్రీస్ చేసి పిండిని మరొకసారి అలా పైన కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టి పిండిని 1/2 అవర్ లేక 1 అవర్ వరకు మంచిగా రెస్ట్ ఇవ్వండి. పిండి సెట్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం ఇస్తేనే మంచిది. ఖర్జూరాలు మంచి క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి. 1 అవర్ తర్వాత పిండిని మరొకసారి అలా పైన కలుపుకొని ఇప్పుడు పిండిని సెంటర్ కి కట్ చేసి 2 పార్ట్స్ గా డివైడ్ చేసి తీసుకోండి. ఇలా ఈ విధంగా 2 పార్ట్స్ గా డివైడ్ చేసిన పిండిని తీసుకొని రౌండ్ గా చుట్టుకోండి. ఇప్పుడు ఖజూర్ ప్రిపరేషన్ కోసం కింద కొద్దిగా పొడి పిండిని చల్లుకొని రౌండ్ గా బాల్ లాగా చుట్టుకున్న పిండిని కింద పెట్టి చేత్తో అలా రౌండ్ గా కొద్దిగా షేప్ ఇవ్వండి. ఆ తర్వాత ఇప్పుడు దీని మీద కొన్ని గసగసాలను వేయండి. ఒకవేళ మీ దగ్గర ఇవి అవైలబుల్లో లేకపోతే దీని బదులు నువ్వులైనా వాడవచ్చు. ఇలా ఈ విధంగా ఈవెన్ గా చిన్నగా ప్రెస్ చేస్తూ అరచేతితో మంచిగా షేప్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ సైజులో పిండిని మంచిగా ఒత్తుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు నచ్చినట్టుగా నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక ప్రాసెస్లో నేను మీకు ఖజూర్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అరచేతితో మీకు పిండిని ఒత్తుకోవటం వీలు కాకపోతే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చపాతీ కర్రతో రౌండ్ గా ఒత్తుకోండి. ఈవెన్ గా మంచి షేప్ వచ్చేటట్టు చపాతీ కర్రతో ఒత్తుకొని ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు 2 విధాలుగా చపాతీని ఎలా ఒత్తుకోవాలో చూపించాను. సో మీకు ఎలా వీలైతే అలా చపాతీని ఒత్తుకొని ఖజూర్ని కట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా అన్నింటిని మంచి షేప్లో కట్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఆ తర్వాత మనం పక్కన ఉంచుకున్న ఒక్కొక్క ఖజూర్ని వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి గమనించండి. ముందుగా హై ఫ్లేమ్ మీద ఆయిల్ ని మంచిగా హీట్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్లోకి ఖజూర్ని వేయాలి. ఇలా ఈ విధంగా ఆయిల్లోకి ఖజూర్లను వేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం మీరు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి చేయాలి. అదే మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి ఖజూర్లను ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల పచ్చిగా ఉంటాయి. సో అందుకని మీరు వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి చేయండి. అప్పుడే మీకు మంచి క్రిస్పీగా టేస్టీ అయిన ఖజూర్స్ తయారవుతాయి. ఇలా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇదే సేమ్ ప్రాసెస్లో ఖజూర్లన్నింటినీ ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇందులో నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ని మీరు ఫాలో అవుతూ చేయండి. ఎందుకు కుదరవు? మీకు కూడా తప్పకుండా కుదురుతాయి. మీరు లర్నర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా సరే తప్పకుండా కుదురుతాయి. మీకు మంచిగా అర్థం అవ్వాలనే ఇక్కడ నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థం అవ్వాలనేది నా యొక్క చిన్ని ప్రయత్నం అండి. అంతేనండి, సింపుల్. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఖజూర్స్ రెడీ. ఒక్కరోజు అలా కొద్దిగా టైం స్పెండ్ చేసి కాస్త ఓపిక్గా ప్రేమగా చేసి పెట్టుకుంటే వీటిని మీరు 15 to 20 డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తింటూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరైనా కొత్త రెసిపీ వీడియోస్ తో నేను మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోస్ కి ఎంతో మోటివేట్ ని ఇస్తుంది. సో అందుకని మీరు తప్పకుండా మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.